72 సంవత్సరాల తర్వాత ఒకే దేశంలో ఒకే చట్టం 370 ఆర్టికల్ అనేక రకాల ఉగ్ర దాడులు లక్షల మంది కోల్పోయి మోడీ 370 ఆర్టికల్ రద్దు చేయబడి జమ్మూ అండ్ కాశ్మీర్ ముమ్మాటికి భారత్ లో భాగమేనని కన్నెత్తి చూడడానికి వీలేదని చెప్పి హెచ్చరిక చేసిన నాయకుడు మోడీ గారు గత కొన్ని సంవత్సరాలుగా స్వేచ్ఛ స్వతంత్రం అన్నిటికీ మిక్కిలి స్విట్జర్లాండ్ లాంటి ప్రాంతం కాబట్టి ప్రపంచంలో అతి సుందరమైన గొప్ప ప్రకృతి సంపదతో కలుగుతున్నటువంటి ప్రాంతంలో భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే అక్కడ టూరిస్టులు పోవడం అక్కడ భారత ప్రజానికం గర్వపడడం చూస్తూ ఉంటే దాన్ని ఓర్చుకోలేని టెర్రరిస్టులు దేశ విద్రోహులు ఇవాళ అక్కడ రక్తపాతాన్ని చెల్లించారు. తప్పకుండా దీనికి మూల్యం చెల్లించక తప్పదని చెప్పి హెచ్చరిస్తాము. భారతదేశం సహనాన్ని ఓపికని పరీక్షించే ప్రయత్నం చేస్తే రాబోయే కాలంలో ఏం జరుగుతుందో చవి చూడాల్సిందని చెప్పి హెచ్చరిస్తాము. దొంగచాటుగా మన మిలిటరీ దుస్తులలో వచ్చి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దొంగచాటుగా వచ్చి మన పౌరుల ప్రాణాలు ఏదైతే తీసిందో దానికి తప్పకుండా మూల్యం చెల్లిస్తామని చెప్పి హెచ్చరిస్తాము. నిన్న జరిగినటువంటి ఘటన భారత ప్రజానికం గుండెలను గాయపరుస్తూ ఉంది, ఇలా ఆవేశం రగిలిపోతూ ఉంది. తప్పకుండా భారత జాతి సందర్భంగా వాళ్ళకు పూర్తిగా నివాళులర్పిస్తూ వాళ్ళు చిందించిన రక్తం వృధా పోదని చెప్పి భావిస్తూ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం దీన్ని తప్పకుండా ఎదుర్కొని తిరుగుతుందని చెప్పి తెలియజేస్తాం. పాకిస్తాన్ గత అనేక రోజులుగా తమ దేశంలో జరుగుతున్నటువంటి అంతర్గత వ్యవహారాలను సరిదిద్దుకునేటువంటి అసమర్థమైనటువంటి నాయకత్వము, మరి ఈరోజు భారతదేశంలో 370 ఆర్టికల్ తొలగించిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఎన్నో రకాల అభివృద్ధి జరుగుతూ ఉంది. 30 సంవత్సరాల తర్వాత ఈరోజు పర్యాటకులు కూడా వెళ్లే విధంగా అక్కడ మంచి వాతావరణం ఏర్పడింది. ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతా ఉన్నాయి. అన్ని రకాలుగా జనజీవనం సంతోషంగా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో మళ్ళీ ఈరోజు పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్లో నిప్పులు పోసే విధంగా అమాయకులైనటువంటి పర్యాటకులను ఈరోజు విచక్షణ రహితంగా కాల్చి చంపడం ఏదైతున్నదో ఈరోజు మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాము. ఈ రకమైనటువంటి ఉగ్రవాద చర్యల ద్వారా పాకిస్తాన్ భారతదేశాన్ని భయపెట్టాలనుకుంటే, పాకిస్తాన్ భారతదేశాన్ని దెబ్బతీయాలనుకుంటే అది వాళ్ళ పొరపాటు. ఇప్పటికే పాకిస్తాన్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ దేశాల ముందు చిప్ప పట్టుకొని భిక్షమెత్తుకునే పరిస్థితి వచ్చినప్పుడు కూడా సిగ్గు లేకుండా ఈరోజు భారతదేశం మీద దాడి చేయడము, భారతదేశ పర్యాటకులను హతమార్చడం ఏదైతున్నదో చాలా సిగ్గుమాలినటువంటి చర్య. దీనిని పూర్తిగా ఖండిస్తా ఉన్నాము. ఖచ్చితంగా బాధిత కుటుంబాలకు ఆదుకుంటాము. ఎవరైతే దోషులుగా ఉన్నారో, ఎవరైతే టెర్రరిస్టులు అమాయకులైనటువంటి భారత పర్యాటకుల మీద దాడి చేశారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలే సమస్య లేదు. ఖచ్చితంగా వాళ్ళపైన చర్య తీసుకునే విధంగా భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు సాయంకాలము తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండలాలలో కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా, మరి మృతుల కుటుంబాలకు సంఘీభావం ప్రకటించాల్సిందిగా, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ రోజు సాయంకాలము అన్ని మండలాలలో, అన్ని ప్రాంతాలలో, అన్ని బస్తీల్లో కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా పిలుపునిస్తా ఉన్నాం. कल पहलगाम में व मिडोज में दहशतगर्दों ने, टेररिस्ट ने उस माउंटेनियस एरिया में वहां पर डिस्क्रिमिनेट तरीके से और मजहब पूछकर उन्होंने मासूम लोगों का कत्ल किया है। हम लोग
सख्त से सख्त अल्फाज की मजम्मत करते हैं, कंडेम करते हैं और हम उम्मीद करते हैं कि हुकूमत दहशतगर्दों को एक सबक सिखाएगी और साथ ही साथ हम जो लोग वहाँ पर जिनको कत्ल किया गया, इन टेररिस्ट ने इनको मारा है, इन तमाम फैमिली के साथ खड़े हैं और हम जो जख्मी हैं हम दुआ करते हैं कि वो जल्द से जल्द सेहतयाब हो। दूसरी अहम बात यह है कि ये एक इंटेलिजेंस फेलियर भी है और हुकूमत को, नरेंद्र मोदी हुकूमत को देखना है कि उनकी डिटरेंस पॉलिसी इतनी कामयाब हो रही नहीं हो रही है। दूसरी बात यह है कि उरी हुआ, पुलवामा हुआ, ये उरी और पुलवामा से ज्यादा कंडेमनेबल इंसिडेंट है ये, क्योंकि जो सिविलियन लोग हैं वहां पर जाकर ये टेररिस्ट जो हमारे पड़ोसी मुल्क से जरूर आए हैं और वहां से आकर यहाँ पर हमारी सरजमीन पर मासूम लोगों को उनकी जान लेते हैं और बड़ा दर्दनाक वाकया है ये, बल्कि ये मैसेकर है और हम नरेंद्र मोदी हुकूमत से इस बात का डिमांड करते हैं कि वो अकाउंटेबिलिटी किसकी है फिक्स करें, डिटरेंस पॉलिसी को अपने देखें और उरी और पुलवामा से बड़ा इंसिडेंट है और उम्मीद करते हैं कि हुकूमत इन तमाम जालिमों को सबक सिखाएगी और इनको जो लोग मरे हैं उनसे इंसाफ होगा और MIM पार्टी उन तमाम खानदान और परिवार के साथ खड़ी हुई है जिनकी जानें गई हैं और जो जख्मी है हम ये मुतालबा करते हैं, डिमांड करते हैं कि जल्द से जल्द उनको जो भी वहाँ पर तिबी इमदाद या मेडिकल फैसिलिटी जरूरत है उनको पहुंचाई जाए। और ये कंडेमनेबल इंसिडेंट है, इसमें कश्मीर में टूरिज्म इंडस्ट्री को बहुत बड़ा इससे नुकसान पहुंचाने की कोशिश की जा रही है और ये टेररिस्ट जो आए हैं पड़ोसी मुल्क से, इनका एक ही मकसद है कि टेरर फैलाया जाए, मासूम लोगों की जान ली जाए और इनका एक तरीके से वहां से आना यहाँ पर हमारी सरजमीन पर और आकर इस इलाके को चूज करना, क्योंकि आप टेरेन आप देखेंगे पहलगाम में वो मेडोज जो है वहां पर घोड़े के ऊपर जाना पड़ता है आपको, उसका रोड भी नहीं है। ये बड़ा ही दर्दनाक और तकलीफ बात है।